హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 64వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందున్నాను. భగవద్గీత 4వ అధ్యాయము 36వ శ్లోకము. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. చిన్న చిన్న పదాలను పలికిస్తాను, శ్రద్ధగా పలకండి. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. తాత్పర్యము: నువ్వెంత విపరీత పాపాత్ముడైనప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటివేయగలవు. చూడండి, మానవుడు అన్నాక పాపాలు చేయడు అనేదానికి లేదు. పుణ్యాలు చేస్తాడు, పాపాలు చేస్తాడు. కొంతమంది విపరీతమైన పాపాలు చేస్తారు, కొంతమంది పుణ్యం అనేది ఎరగనంత పాపాలు చేస్తూ ఉంటారు. మరి నువ్వెంత విపరీత పాపాత్ముడైనప్పటికీ జ్ఞానం అనే తెప్పతో, జ్ఞానం అనే తెప్ప అంటే ఇప్పుడు నదిలో ఒక ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలంటే తెప్ప ఉంటుంది కదా, ఒక చిన్న బోట్ లాంటిది. ఓకే, జ్ఞానం అనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటగలవు. ఆ నది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు దాటాలంటే ఒక తెప్ప కావాలి. అలానే పాపపు సాగరం దాటాలి అంటే జ్ఞానం అనే తెప్ప నీకు కావాలి అని అనేసి. మరి ధ్యాన వివరణకు వెళ్దామా? మరి గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన కూలంకషంగా ఎన్నో విషయాలు ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది. మరి చూడండి, జ్ఞానం రావాలంటే, ఆత్మ జ్ఞానం కావాలంటే ధ్యాన సాధన చెయ్యాలి. మనకి జ్ఞానం రావాలి అంటే, ఆత్మ జ్ఞానం రావాలి అంటే, జ్ఞానము రావాలన్నా ఆత్మ జ్ఞానం కావాలన్నా, జ్ఞానము అంటే ఇంకొకటి ఏది కాదు, ఆత్మకు సంబంధించిన జ్ఞానము అని అర్థము. ధ్యాన సాధన చేయాలి, ధ్యాన యోగిగా మారాలి. ధ్యానం సాధన చేయగా నువ్వు ఏమైపోతావు? ధ్యాన యోగిగా మారుతావు. యోగి అంటే సమత్వంతో ఉండడం, సమభావంతో ఉండడం, పొంగిపోకుండా కుంగిపోకుండా ఉండడం. ఓకే, శ్వాసానుసంధానం ద్వారా మనసును శూన్యం చేయాలి. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటావో, శ్వాసానుసంధానం, శ్వాసతో లీనమైపోతావు, ఐక్యమైతావు, ఏకత్వంలోకి పొందుతావు. ద్వారా మనసును శూన్యం చేయాలి. శ్వాసను అంటే నువ్వు వేరు శ్వాస వేరు అనేదిగా కాకుండా ఏకత్వంలోకి వెళ్ళిపోతావు. సాధన చేయగా అన్నీ పడిపోతాయి. నువ్వు, నేను, నాది, అందరూ, పదవులు, డబ్బు అన్నీ ఒకటొక్కటి పడిపోతూ శ్వాసతో అనుసంధానం అంటే నువ్వు, నీ శ్వాస రెండు కలిసిపోయి ఉంటాయి. శ్వాసానుసంధానం ద్వారా మనసును శూన్యం చేయాలి. అప్పుడు ఏమైపోతుంది? మనసు శూన్య స్థితిలోకి వెళ్ళిపోతుంది, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోతుంది. చిత్తవృత్తులను నిరోధించాలి. చిత్తము అంటే మనసును, వృత్తము అంటే ఆలోచనలు, చిత్త వృత్తము అంటే ఆలోచన రహిత స్థితి. మరి ఈ ధ్యాన యోగంలో, ఈ ధ్యాన సాధనలో, ఈ ధ్యాన యజ్ఞంలో మనకు ఆత్మానుభూతి కలుగుతుంది. ఈ ధ్యాన యోగంలో, యోగం అంటే గుర్తుపెట్టుకోండి, సమత్వంలో ఉండడం. యోగం అంటేనే సమభావన కలిగి ఉండడం. ఓకే, ఈ ధ్యాన సాధనలో అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయగా ధ్యాన యజ్ఞంలో, మరి యజ్ఞం ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో, ఎంత శ్రద్ధతో చేస్తావు. అలా చేయగా ఏం జరుగుతుందంటే మనకి ఆత్మానుభూతి కలుగుతుంది. ఆత్మానుభూతి కలగడము అంత ఆషామేషి కాదు. సాధన నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో చేస్తే ఎవ్వరికైనా కలుగుతుంది. ఇక్కడ గత శ్లోకంలో అయినా, ఈ శ్లోకంలో అయినా పైన తాత్పర్యంలో వివరించినట్లు విపరీత పాపాత్ముడైనప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఆ పాప సాగరాన్ని అవలీలగా దాటివేస్తాడు అని ఉంది. అలాంటిదే మిల్లారప్ప స్టోరీ. మిల్లారప్పని తన గురువు
తిప్పలు పెడుతూ ఉంటాడు. మరి మీరు యూట్యూబ్లో మిల్లారప్ప యొక్క జీవిత గాథ అని టైప్ చేస్తే ఒక అద్భుతమైన 2 hours ఒక అద్భుతమైనటువంటి ఈ గాథ అంతా, అంటే స్టోరీ అంతా మిల్లారప్ప గురించి, వారి గురువు గురించి వస్తుంది. నేను మిల్లారప్ప కథ వింటున్నప్పుడు, మిల్లారప్ప గురించి చదువుతున్నప్పుడు గురువు మీద నాకు కోపం వచ్చేది. మిల్లారప్పని నువ్వు ఒక మంచి ఇల్లు నాకు కట్టివ్వు అని చెప్తే గురువు మాట ఏదైనా కానీ వినాలి. ఎంత మంచిగా ఇల్లు కట్టినా ఎప్పుడు పేరు పెడుతూనే ఉంటాడు. అది 100 సార్లు 1000 సార్లు కట్టినది పడగొట్టి ఎంత కట్టినా తన భార్యకు కూడా విసుగొస్తుంది, గురువుగారి భార్యకు. ఎందుకు ఇంత మిల్లారప్పని ఇబ్బంది పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, చులకనగా చూస్తున్నాడు, హీనంగా చూస్తున్నాడు అని అనేసి మిల్లారప్పకు అటువంటి స్థితికి రావడానికి కారణం ఒకప్పుడు మిల్లారప్ప మరి చెయ్యకూడని దుష్కర్మలు, ఎటువంటి దుష్కర్మలు చేశాడు అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడు నేను చెబుతూ ఉంటాను కదా కథలు, ఈసారి ఒక చిన్న పని పెడతా మీకు. మిల్లారప్ప గురించి 2 గంటలు యూట్యూబ్లో ఉంటుంది, శ్రద్ధగా వినండి. అంటే మీకు నేర్చుకోవడం, ఆత్మ జ్ఞానులు. మేము ఇప్పుడు ఒక 2 నిమిషాల స్టోరీని మీకు ఎసెన్స్ ఇచ్చేయచ్చు. మీరు ఎప్పుడు రీసెర్చ్ చేయరు, సెర్చ్ చేయరు. తెలుసుకోవాలని తపన మీకు అంకురార్పం ఉండాలి అని, ఇష్టం కలగాలి, శ్రద్ధ కలగాలి అని నా చిన్న ప్రయత్నం. మీరు టైప్ చేసి మిల్లారప్ప గురించి స్టోరీ అంతా తెలుసుకోండి. ఎందుకు గురువు గారు శిష్యుణ్ణి అన్ని ముప్పతిప్పలు పెట్టాడు అనేది. మరి రత్నాకరుడికి వచ్చే లోపల మరి రత్నాకరుడు చేస్తున్న దుష్ట కార్యాలను, ప్రజలను హింసించి బాధ పెడుతూ నరక యాతన చూపిస్తూ ఉంటే నారదుడు వచ్చి ఇంత పాపం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అని ప్రశ్నించినప్పుడు నా భార్య పిల్లల కోసం అని సమాధానం ఇస్తాడు రత్నాకరుడు. మరి ఈ పాపాన్ని నీ భార్య పిల్లలు పంచుకుంటారా అంటే ఎందుకు పంచుకోరు, వారి కోసమే కదా చేస్తుండేది అని అంటాడు. మిల్లారప్ప దగ్గర ఉన్నటువంటి జ్ఞానం అది. ఎందుకు మనవారిలో కూడా భర్త చేసిన పుణ్యం భార్యకు, భార్య చేసిన పుణ్యం భర్తకు అని అనుకుంటుంటారు. ఎవడు చేసిన పాప పుణ్యాలు వాడికి, పెద్దలు చేసిన పాప పుణ్యాలు పిల్లలకు అంటారు. అలా ఎందుకు చెప్పారంటే అలానైనా మంచి పనులు చేస్తారు అని. అలా భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, పిల్లల కోసం పెద్దలు అందరూ ఏం చేస్తారు, మంచి పనులు చేస్తారు అనే ఒక గొప్ప ఉద్దేశం కోసం ఋషులు మునులు మనల్ని లాక్ చేశారు. ఓహో అయితే మనం పుణ్యం చేస్తే మన వాళ్ళకి రాదా, అయితే గమ్మున ఉంటాంలే అనుకుంటే మీ కర్మ, ఇంకెవరు మేము చేయలేం. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే లోక కళ్యాణమైన పనులు చేసుకోవాలి. ఉద్ధరణ లేకపోతే జన్మలు తప్పవు, కష్టాలు తప్పవు, కన్నీళ్లు తప్పవు. ఎందుకురా ఈ జన్మ అన్నంత దుఃఖం మనల్ని వెంటాడుతుంది. ఏ జన్మ పుణ్యఫలమో ఇలాంటి మహానుభావులు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లాంటి వాళ్ళు, భగవద్గీత లాంటి గ్రంథము మన జీవితంలోకి వచ్చింది. దీన్ని సార్థకత చేసుకోవాలి. తెలివైన వాళ్ళైతే సార్థకత చేసుకుంటారు. రెండో వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను చెప్పేంత అర్హత నాకు కూడా ఉండదు. ఇతరులను దూషించడానికి, ద్వేషించడానికి రాలేదు కదా మనం ఇక్కడికి. నేను పొందాను, మీరు పొందండి అని చెప్పొచ్చు. కానీ మీరు కర్మజీవులు, ఆ జీవులు, ఈ జీవులని ఎవరు అనడానికి లేదు. ఈ రోజు కాకపోతే రేపు నేర్చుకుంటారు. నేను కూడా ఎన్ని సంవత్సరాలు వృధా చేశానో నాకేం తెలుసు. ఈ జన్మలోనే ఒక 7-8 సంవత్సరాలు వృధా చేశాను. ధ్యానం అంటే నాన్ సెన్స్ అన్నాను. మరి ఏ జన్మ పుణ్యఫలమో, ఏ జన్మలో ఏ సాధన చేశానో నేను జ్ఞానం, ధ్యానం బాగా అవపోషణ చేయగలిగాను, లోతుల్లోకి వెళ్ళగలిగాను. ఇంకా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ విషయం నాకు తెలుసు. తెలుసుకుంటేనే ఉండాలి. అది మన గురువు మనకు నేర్పించినది. కానీ ఈ మాత్రమన్నా నా జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నా కుటుంబానికి ఏదైనా ఉపద్రవం వచ్చినా ఎందుకో నేను ఎవరిని ప్రశ్నించే స్థితిలో లేను. నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. ఎవరి కర్మానుసారము, ఎవరి ఇచ్ఛానుసారము, ఎవరి వాస్తవానికి వారమే సృష్టికర్తలము. కాబట్టి నా జీవితంలో వచ్చే సర్వానికి, సమస్తానికి ఎవరికి వారమే. నా కుటుంబ సభ్యులు కావచ్చు, నేను కావచ్చు, సమస్త సృష్టిలో ఎవరైనా కావచ్చు అన్న సమాధానం అయితే నా దగ్గర ఉంది. దాన్ని నమ్మడమే కాదు, విశ్వసించడమే కాదు. నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆనందాలు వచ్చినా పొంగిపోని స్థితిని చూశాను, కుంగిపోని స్థితిని చూశాను. దానికి కారణం గురువు ఇచ్చినటువంటి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇచ్చినటువంటి ఆత్మ జ్ఞానం. దెర్ ఈస్ నో డౌట్. ఆ మహానుభావుడే లేకపోతే నా జీవితం గతంలో ఎంతో దుఃఖంగా ఉండేది, భయంగా ఉండేది, ఆందోళనగా ఉండేది. ఎటు పోవాలనో అర్థమయ్యేది కాదు, ఏది రైటో అర్థం కాదు, ఏది రాంగో అర్థం కాదు, ఎలా మాట్లాడాలనో అర్థం కాదు, ఎలా వ్యవహరించాలనో అర్థం కాదు, ఎందుకు బంధువులలో మనం దూరం అవుతున్నాం, దగ్గర కాకున్నామో అర్థం కాదు. ఎన్ని ప్రశ్నలో ఉండేటివి, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆత్మజ్ఞానం ద్వారా పొందుతూ వచ్చాను. మరి భవిష్యత్తులో పొందబోతూ ఉన్నాను, పొందుతూనే ఉంటాను, పొందింది పంచుతూనే ఉంటాను. మన గురువు మనకు ఈ పాఠాలు నేర్పించాడు. నేర్చుకునేది ఒప్ప చెప్పడమే శిష్యులుగా మన పని. ఓకేనా? మరి ముందుకు వెళ్ళిపోదామా? మరి రత్నాకరుడు భార్యని, బిడ్డని అడిగి ఏం చేశాడు?
తనకు జ్ఞానోదయమయ్యి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొంది మరి వాల్మీకిగా అయ్యి మరి అంటే తన మీద పుట్ట పెరిగిపోయింది. వాల్మీకం అంటారు సంస్కృతంలో. మరి ఆ వాల్మీకంలో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి తనని వాల్మీకిగా నామకరణం జరిగింది. మరి రామాయణం అనే మహాకావ్యాన్ని త్రికాల జ్ఞానిగా తయారయ్యాడు. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానంతోనే ఆయన ఆ తాడైతోనే రామాయణం అనే మహాకావ్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. మరి చూసారా, అంత దుర్మార్గుడే మారినప్పుడు మనం కూడా మారొచ్చు కదా. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళమే కదా, నీచ నికృష్టమైన ఆలోచనలతో ఉన్న వాళ్ళమే కదా. మరి రత్నాకరుడుతో మారినప్పుడు మనం ఎందుకు మారలేము? ఈడ పత్రిసార్ అనేవాడు, నేను పొందినప్పుడు మీరెందుకు పొందలేరయ్యా, నేను ఎదిగినప్పుడు మీరెందుకు ఎదగలేరయ్యా అని చెప్పేవాడు. మరి గురువుగారే ఆ మాట చెప్పిన మనం ఎందుకు సాధన చేయకూడదు? ముందుకు వెళ్దాం. మనకు ఆత్మానుభూతి కలుగుతుంది ఎప్పుడైతే సాధన చేస్తావో. ఎలా? ధ్యాన యోగంలో, ధ్యాన సాధనలో, ధ్యాన యజ్ఞంలో. ఒక యజ్ఞం లాగా. యజ్ఞం ఎలా చేస్తాం? ఎంత శ్రద్ధ భక్తులతో చేస్తాం. అలా ధ్యానం అట్లా చేసినప్పుడు ఆత్మానుభూతి కలుగుతుంది. చెప్ప తగినది కాదు. అంటే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది ఆత్మానుభూతి అని చెప్పలేము. చెప్పడానికి ఎవరికి అది అసంభవం. ఎవరంతకు వారు సాధన చేసి ఎవరంతకు వారు అనుభూతిని పొందవలసిందే. తెలుసుకున్న వారు చెప్పడానికి ప్రయత్నించినంత మాత్రాన అది కంప్లీషన్ రాదు. విన్నవారికి వారు సాధన చేసి వారు అనుభూతిని పొందాల్సిందే, పొంది కూడా తీరుతారు. క్రమేపీ జీవాత్మ బ్రహ్మాత్మ స్థాయికి ఎదిగి ధ్యానం చేయగా 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 ఏమవుతుంది? జీవాత్మ బ్రహ్మాత్మగా తయారవుతుంది. మాంసపిండం మంత్రపిండం అవుతుంది. మానవుడే మాధవుడవుతాడు. అషడ్వర్గాలు అన్ని మటుమాయమైపోయి భగవంతుని గుణాలు ప్రేమ, దయ, కరుణ, జాలి, క్షమ, సహనం భగవంతుని సుగుణాలే. వీడి అంటే జీవాత్మ యొక్క సుగుణాలుగా అవుతాయి. అప్పుడు ఈ మానవుడే మాధవుడవుతాడు, బ్రహ్మగా తయారవుతాడు. బ్రహ్మాత్మగా స్థాయికి ఎదిగి ఆ రెండిటి అభేదాన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాము. జీవాత్మ యొక్క స్థితి ఎలా ఉంటుంది, కర్మలు ఎలా చేస్తాడు, ఆలోచన ఎలా ఉంటుందో అర్థమవుతుంది. బ్రహ్మాత్మగా ఎదిగి ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, ఏ కోణంలో చూస్తాడు, తన చుట్టూ ఉన్న వారిని ఏ విధంగా చూస్తాడు, తన యొక్క కర్తవ్యాన్ని ఏ విధంగా తన పని ఏమి, తన దిశ ఏమి, తన యొక్క గతి ఏమి అర్థమవుతుంది. తన గతిని బట్టే మతి ఉంటుంది. ఓకే, ఆ విధంగా తనను తాను సరి చేసుకుంటాడు. తన మతి సరి అయిందంటే తన గతి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మతి ముందు సరి కావాలి. మతి సరిగైందంటే గతి నిర్దేశము అవుతుంది, అంటే డైరెక్షన్ తెలుస్తుంది. సాధన ఎలా చేయాలి, సాధన చేస్తే ఏం పొందుతాను అనేది తెలుసుకుంటాడు. అంటే ఈ రెండు అభేదాన్ని తెలుసుకుంటాడు. ధ్యానం చేయకముందు నేను ఎలా ఉన్నాను, ధ్యానం చేసినాక ఎలా ఉన్నాను అని. పిరమిడ్ మాస్టర్లందరికీ హిస్టరీ ఉంటుంది. మెడిటేషన్ ముందు ఎలా ఉన్నాము, రాకముందు, ధ్యానానికి రాకముందు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కలిశాక ఎలా ఉన్నామని చెప్పిన మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతం అవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో జ్ఞానాగ్నిలో మన పాపకర్మలన్నీ సమూలంగా దగ్ధం అవుతాయి. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం అర్థమవుతుందో, నేను శరీరాన్ని అనుకుంటున్నాను, నేను శరీరం కాదు, ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకుంటే అయిపోయింది, సగం వెళ్ళిపోయింది. నేను శరీరం అనుకుంటున్నప్పుడు ఇవి శాశ్వతాలు అనుకుంటాం. సంపదలు, పదవులు, బంధాలు, వాటి కోసమే ప్రాముఖ్యత ఇస్తాం. ఎప్పుడైతే శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని తెలుసుకుంటామో, ఆత్మ ఎదుగుదలకు, ఆత్మ అంటే నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మనతో పాటు వచ్చేటివి ఏవి, మనతో పాటు రానివేవి, ఈ రెండు విచక్షణ జ్ఞానం తెలుసుకొని విచక్షణ రహితంగా, అంటే విచక్షణ లేనప్పుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవు. విచక్షణ జ్ఞానం పొందినాక ఎలా ఉంటావు? క్రమశిక్షణతో ఉంటావు. ఏది సరి అయినది, ఏది సరి కానిదని తెలుసుకొని సరి అయిన విధంగా జీవితాన్ని ముందుకు పోనిస్తావు. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతం అవుతుందో, ఏ జ్ఞానం? ఈ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము, ఆత్మకు సంబంధించిన జ్ఞానము. సత్యమేది, అసత్యమేది, ధర్మమేది, అధర్మమేది, శాశ్వతమేది, అశాశ్వతమేది. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఈ బంధాలు శాశ్వతం కాదు, సంపదలు శాశ్వతం కాదు. అలానే వీటన్ని త్యజించమని కాదు, అవే శాశ్వతమని మమేకమై ఉండడు. హాయిగా వాటితో అవసరాలు తీర్చుకుంటాడు. మరి తన పని తానేదో చేసుకుంటూ పోతాడు. వచ్చిందని సంబరపడదు, పోయిందని బాధపడడు. అది జ్ఞానానికి, ఆ బ్రహ్మజ్ఞానికి జ్ఞానికి తేడా. ఈ రెండిటి తేడా, అభేదం తెలుసుకుంటాము. అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇవి నాకు ఏది మన దగ్గర నుంచి పోయినా ఏడుపు, బాధ, ఇతరులను దూషిస్తూ ద్వేషిస్తూ ఉంటావు. బ్రహ్మజ్ఞాని అయినప్పుడు ఎవరిని దూషించో, ద్వేషించో, నిరాశపడవు, ఆశపడవు,
ఆనందంగా, పరమానందంగా, బ్రహ్మానందంగా ఉంటావు కూడా. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు అవగతం అవుతుందో అప్పుడు ఆ జ్ఞానం అనే అగ్నిలో, ఎప్పుడైతే ఆత్మజ్ఞానం నీకు అవగతం అవుతుందో ఆ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో మన పాపకర్మలన్నీ సమూలంగా దగ్ధమవుతాయి. రత్నాకరుడివైనట్లు, మిల్లారప్పవైనట్లు, ఇంకా చెప్పాలంటే అంగుళీమాల్యునివైనట్టు, ఇంకా చెప్పాలంటే మనకి వేమన గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ముందుకు వెళ్ళినప్పుడు వేమన గురించి చెప్తూ ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మాస్టర్స్, మరి అంగుళమాల్యుడు ఏ విధంగా తన కర్మని దగ్ధం చేసుకున్నాడు? 101 మందిని, అంటే తనకు సమాజం హీనంగా చూసింది, నీచంగా చూసింది అని ఈ బాటసారులలో, అడవిలో పోతున్న బాటసారులని వాళ్ళని వెంబడించి అడ్డగించి వారి బొటన వేలుని తెగ నరికి ఆ బొటన వేలుని అంటే మాలగా ధరించేవాడు. అంగుళీమాలుడు అంటే మాలగా ధరించినాడు. వేటిని? అంగుళి అంటే బొటన వేలుని. అలానే ఒకరోజు బుద్ధ భగవానుడు ఆ దారిన పోతుంటే అందరూ చెబుతారు, బుద్ధ భగవానికి అలా వెళ్ళొద్దండి, అక్కడ అంగుళీమాల్యుడు అనే దుర్మార్గుడు ఉన్నాడు, పరమ రాక్షసుడు, నిర్దాక్షిణంగా చంపి బొటన వేలుని తన మాలగా ధరిస్తుంటాడు, అలాంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు అంటే అయినా బుద్ధ భగవానుడు తనకు జ్ఞానాన్ని ఇవ్వాలి. వీరందరికీ జ్ఞానం ప్రసాదించినప్పుడు మాకు ఒక ఎత్తు, అలాంటి మూర్ఖుడికి, అలాంటి రాక్షసుడికి జ్ఞానం ప్రసాదించడం కదా అనేసి అటుదారిలోనే పోతాడు. అంగుళీమాల్యుడు అడ్డగిస్తాడు, నీ బొటన వేలు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను, నేను చంపుతున్నాను అంటే ఆయన సంసిద్ధంగా ఉన్నాను అంటాడు. నీకు భయం వేయడం లేదా అంటాడు. నాకెందుకు భయము, నేను పొందవలసిందంతా పొందాను, పొందేదంటూ ఏదీ లేదు అనేసి ఆయన సమాధానం ఇస్తే ఆయనకు అనిపిస్తుంది, అంగుళీమాల్యునికి భయపడేటోడికి పరిగెత్తేటోడికి చంపితే నాకు మజా కానీ నీలాంటి చంపితే నాకేమొస్తుంది అని అంటాడు. ఆయన అప్పటికి ఆ మాట సంభాషణ జరుగుతున్నప్పుడు అంగుళీమాల్యుడు గమనించినది బుద్ధునిలో ఎంతో ప్రశాంతమైనటువంటి ముఖ కవలికలు చూస్తాడు, ఆయన స్థితిని చూస్తాడు. ఎటువంటి భయము, బెరుకు, ఆందోళన, తప్పించుకోవాలనే ఆలోచన లేని ఒక ప్రశాంతమైన స్థితిని చూసి సరెండర్ అయిపోతాడు. మహానుభావ, నీలో నాకు తెలియని మనశ్శాంతి, ప్రశాంతత కనిపిస్తుంది, నాకు మార్గ నిర్దేశాన్ని ఇవ్వు అని అంటాడు. చూసారా, మరి ఆత్మ జ్ఞానం ఉన్నటువంటి ఒక అద్భుతమైన గురువు దొరికే లోపల ఎలా మారిపోయాడో అలాంటిదనమాట. ఓకే, మరి ఆయన కర్మలన్నీ మరి బుద్ధుడి బోధనలతో, బుద్ధుడు చూపిన ధ్యాన మార్గంతో అంగుళీమాల్యుడు ముక్త పదం పొందాడా లేడా, మోక్షం పొందాడా లేదా, కర్మలన్నీ, పాపపు కర్మలన్నీ దగ్ధమయ్యాయా లేవా? మరి మనం ధ్యానం చేస్తే మన పాప కర్మలన్నీ ఎందుకు దగ్ధం కావు? ఈ జన్మ ఎందుకు ఆఖరి జన్మ చేసుకోలేము? ఇవన్నీ మనకు ఉపమానాలు చెప్పేది మనలో కూడా. ఇవన్నీ సత్యాలు కదా, అబద్ధాలు కాదు కదా, ఇవన్నీ జరిగిన గాథలే కదా. మిల్లారప్ప కావచ్చు, రత్నాకరుడు కావచ్చు, అంగుళీమాలుడు కావచ్చు, వేమన కావచ్చు, వీరందరినీ మనం ఎన్నో సంవత్సరాలుగా మనం వింటూ ఉన్నవారే కదా. మరి ముందుకు వెళ్ళిపోదాం. జ్ఞానం అనే నౌకలో ప్రయాణం చేస్తే పాపం అనే మహాసముద్రాన్ని సునాయాసంగా దాటివేయగలం. మనం పాపం అనే మహాసముద్రంలో ఉన్నాం. మరి సముద్రాన్ని దాటమాలంటే జ్ఞానం అనే నౌక కావాలి. జ్ఞానం అనే నౌక కావాలంటే ఒక గురువు కావాలి. గురువు సాంగత్యంలో ఉంటూ తాను చెప్పిన విధంగా ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు ఈ పాపపు కర్మం అనే నౌకలో మనము జ్ఞానం అనే నౌక ద్వారా ఈ పాపపు సముద్రాన్ని అలవోకగా దాటవచ్చు. ఈ పాపపు సముద్రాన్ని దాటాలంటే జ్ఞానం అనే నౌక కావాలి. జ్ఞానం అనే నౌక కావాలంటే ధ్యానం చేస్తూ గురు సాంగత్యంలో ఉంటే జ్ఞానము పొందిన జ్ఞానం ప్రకారం జీవించినప్పుడు అలవోకగా పాపపు సముద్రాన్ని దాటివేస్తావు. నేను పాపాత్ముని కదా, నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో అనే అనుమానాన్ని విడిచి తక్షణం ధ్యాన సాధనను ప్రారంభిస్తే ఎటువంటి హీనగతైన వర్తమాన ధ్యాన సాధనతో గతం గతః అన్నట్టుగా గతించిపోతుంది. ఏమని చెప్తున్నారు చూడండి, ఇప్పుడు ఇన్ని కథలు చెప్పుకునేది ఇదే విషయం మీద కదా. నేను పాపాత్ముడిని కదా, నాకు ముక్తిని పొందే అర్హత లేదేమో అనే అనుమానాన్ని విడిచి తక్షణం నేను పాపాలు చేసినా ఎన్ని పాపాలు చేసినానో మీకేం తెలుసు, ఏ గురువైనా పారిపోతాడు నా పాపాలు చెబితే అని చాలా మంది చెప్తుంటారు. ఇంకా వీళ్ళకన్నా పాపాలు ఉంటాయా? ఒక రత్నాకరుడు కన్నా, మిల్లారప్ప కన్నా, అంగుళీమాలుడి కన్నా, వేమన కన్నా పాపాలు చేసిన వారు ఎవరుంటారు? మరి తక్షణం ధ్యాన సాధన ప్రారంభిస్తే ఎటువంటి హీనగతైన వర్తమాన ధ్యాన యోగంతో, నువ్వు చేసే వర్తమాన ధ్యాన యోగంతో
గతం గతః, గతంలో చేసిన కర్మలన్నీ దగ్ధమైపోతాయి అన్నట్లుగా గతించిపోతుంది. అందుకని మనకి రత్నాకరుడు, మిల్లారప్ప వీళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్ మాస్టర్స్. ఓకే, మరి ఆ విధంగానే వేమన కథ చెప్పి ముగించుకుందాము. మరి వేమనకు చాలా గొప్ప కుటుంబంలో పుట్టింటాడు, 3వ కుమారుడిగా పుట్టింటాడు, చాలా అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉంటాడు, చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు ఎంత దండించినా వారి పెడచెవిన పెడుతూ ఉంటాడు. ఎట్టకేలకు ఒక కాలం వచ్చి వయసు మీద పడి వారు మృత్యువాత పడతారు. అన్నలు వదినలు ఉంటారు, వాళ్ళు ఎంత మంచి మాటలు చెప్పినా వినరు. తను ఎప్పుడు చూసినా భోగాలతో తేలుతూ ఉంటాడు. మరి ఒక దేవదాసి చెంతకు చేరింటాడు. ఆమె ఎలా చెబితే అలా వింటూ ఉంటాడు, ఆమె ఎలా ఆయనను ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడు. ఆ దేవదాసి ఒకగానొక సమయంలో తన వదిన వేసుకున్న నగల మీద తన కన్ను పడుతుంది. అప్పుడు అడుగుతుంది వేమనకు, వెళ్ళి నువ్వు నీ వదిన నగలను నాకు తీసుకొని వస్తేనే నా దగ్గరికి రావాలి, లేకపోతే నీకు నాతో ఎటువంటి రాసలీలలు ఉండవు అని చెబుతుంది. అతనుకు ఆమెను కలవకపోయినా, ఆమెతో సాంగత్యం లేకపోయినా తన జీవితం అంతా అంధకారంగా ఆయనకు జీవితం అనిపిస్తుంది. తన వదిన దగ్గరికి వెళ్ళి వినయ వినమ్రతలతో, అమ్మ నీ నగలన్నీ నాకు ఇస్తే నా యొక్క ఆ స్త్రీ కోరిన కోరికను నేను తీర్చగలుగుతాను, లేకపోతే తన దగ్గరికి రానంటుందంటే ఆ యొక్క శ్రీమూర్తి ఎంత గొప్పదో చూడండి. విశ్వాంబర, వాళ్ళ వదిన గారి పేరు విశ్వాంబర అనేసి పట్టు నాయనాన్ని ముళ్ళె కట్టి ఇస్తుంది. ఆ నగలన్నిటిని తీసుకొని ఆ దేవదాసికి ఇస్తే ఆ దేవదాసి ఆనందంతో అన్నిటినీ అలంకరించుకుంటూ ఆనందపడుతూ, ఆమెకు అందులో ఒక నగ తక్కువగా కనిపిస్తుంది, వారి వదిన పెట్టుకున్నటువంటి ముక్కు పుడక. మరి ఆమె కోరుతుంది, అన్నీ తెచ్చో కానీ మీ వదిన గారి రత్నాల ముక్కు పుడక తీసుకురాలేదు, అదే ఆమె యొక్క అందానికి కారణము, నాకు అది కావాలంటే కావాలి అని భీష్మించుకొని కూర్చుంటుంది. మరి ఆ రత్నాకరుడు వదిన గారికి వెళ్ళి ఇదే విషయాన్ని ఆమె ముందు పెడితే, మరి ఆమె చెబుతుంది, సరే ఈ విధి తీసుకోవాలంటే అర్హత ఉండాలి. ఆ అర్హత ఏమి అంటే, ఆమె ఏదైతే ఈ ముక్కు పుడకని ఆమె పడక గతి గడప మీద నువ్వు పెట్టాలి. ఆమె వివస్త్రగా అంటే ఏ వస్త్రము లేకుండగా వచ్చి ఆ కడప మీద ఉన్నటువంటి ముక్కురాయిని వెనుక భాగంతో వంగి పెదవులతో ఆ ముక్కు పుడకని తీసుకోవాలి అని చెబుతుంది. దీనికి ఈ ముక్కు పుడక అంటే ఇవే రూల్స్ రెగ్యులేషన్స్, అంటే అర్హత ఉంటుంది అని చెబుతుంది. ఆమె కావాలనే చెబుతున్నది, తర్వాత మనకు అర్థమవుతుంది. సరే ని తీసుకొని వెళ్ళి ఆమెకు చెబుతాడు, నువ్వు ఈ విధంగా ఎటువంటి వస్త్రధారణ లేకుండా వివస్త్ర వెయ్యి, నేను కడప మీద పడకగతి మీద ఉన్న కడప మీద పెడతాను, నువ్వు వెనుక భాగంగా వంగుతూ నీ పెదవులతో దీన్ని తీసుకుంటే, ఆమె నాట్యగత్య కాబట్టి ఆ విధంగా భంగిమ ఆమెకేమి పెద్ద కష్టము కాదు. ఆ విధంగా ఆమె చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళ వదిన ఒక కండిషన్ పెట్టింటుంది వేమనకు, నువ్వు నీ కళ్ళ ఆర్పకుండా ఆ భంగిమలో ఉన్న నీ దేవదాసిని నువ్వు చూడాలి, చూస్తున్నప్పుడే ఆమె ఆ ముక్కు పుడకను తీసుకోవాలి అని అనేసి. సరే అనేసి తాను నిలబడి చూస్తూ ఉంటే ఆమె వివస్రై వస్తుంది. వచ్చి ఆ విధంగానే తను వెనుక భాగం నుంచి తిరిగి పెదవులతో తీసుకుంటున్నప్పుడు తనకు చాలా అసహ్యం పడుతుంది. ఆ శరీర యొక్క భంగిమను చూసి తనకు ఆ విధంగా తనను చూసి తన జీవితం మీద తనకి విరక్తి కలిగి ఏదో దిగాలుతో బాధతో తిరుగుతూ ఉంటే, అప్పుడు వాళ్ళ వదిన గారు తనకు ఒక పని పురమాయిస్తుంది. రాజుగారి యొక్క అంటే వాళ్ళకు ఎన్నో సంస్థలు ఉంటాయి, మరి ఆ ఆభరణాలు తయారు చేసే చోట నువ్వు కాస్త కనిపెట్టుకొని ఉండవయ్యా, నీకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అని పని పురమాయిస్తుంది. అలా అక్కడ అందరినీ చూస్తూ ఉన్నప్పుడు అక్కడికి అభిరామయ్య అని అతను ప్రతిరోజు లేటుగా వస్తూ ఉంటాడు, ఆలస్యంగా వస్తూ ఉంటాడు. మరి వేమన ఎందుకు ప్రతిరోజు ఆలస్యంగా వస్తావు అని అంటే, రేపు ఖచ్చితంగా త్వరగా వస్తాను అంటాడు. కానీ అలానే ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, ఎందుకు ప్రతిరోజు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, నా దైవాన్ని నేను పూజించుకొని నా దైవానికి నేను ప్రసాదం పెట్టి కానీ నేను రాలేను అని అంటే ఏమి జరుగుతుందో ఒకసారి గమనించాలి అనేసి వేమన అభిరామయ్యని వెనుకలా ఫాలో అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే అభిరామయ్య ఒక గొప్ప ముని దగ్గరికి వెళ్ళి తనకు రోజు సపర్యలు చేసి ఆహారాన్ని ప్రసాదించి వస్తూ ఉంటే, ఆ ముని పొంగవుడు చెప్తాడు, నేను నాది ఈరోజే చివరి రోజు, రేపు నేను సమాధి అవ్వబోతున్నాను, రేపు ఉదయంనే స్నానం చేసి నా దగ్గరికి వస్తే నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను, బీజాక్షరాలు నీ నాలుక మీద రాస్తాను అని అంటే, అలా నేననేసి నమస్కరించి అభిరామయ్య వెళ్ళిపోతాడు. అభిరామయ్య చేసినదంతా చూసి ఈయనకు ఆశ పుడుతుంది, నేను ఆ సిద్ధుల్ని పొందాలి, నేను ఆ బీజాక్షరాలని రాయించుకోవాలని వాళ్ళ వదిన గారికి చెప్తాడు.
పలానా ఒక అభిరామయ్య అనే వ్యక్తికి ఒక కార్యాన్ని అప్పగించు, తలమునకలు ఇవ్వాలి, ఆయనకు ఆ రోజంతా ఆ పనిలోని నిమగ్నమయ్యేటట్టు చెయ్యండి వదిన గారు, నాకు అదొక్క సహాయం చెయ్యండి అంటే మరిది మీద ఉన్నటువంటి మమకారంతో ప్రేమతో తను ఏం చేస్తుంది, సరే అని అభిరామయ్యని పిలిపించి ఒక ఆభరణాన్ని రాజుగారికి తక్షణమే మనం చేసి పంపించాలి అనే కార్యాన్ని ఆమె పురమాయిస్తుంది. మరి అభిరామయ్య తలమునకలైనప్పుడు ఈతను ఆ గురువు దగ్గరికి వెళ్ళి అభిరామయ్య రాలేకపోయాడు, నన్ను మీ దగ్గరికి పంపించారు అని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు ప్రణమిల్లినప్పుడు ఆయన ముచ్చటేసి ఆయన యొక్క గౌరవ మర్యాదలను ఆ ప్రేమ అభిమానాలకు ముగ్ధుడై ఆ మునీశ్వరుడు తన నాలుక మీద బీజాక్షరాలు రాసి తనకు జ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. తను మరి వేమన ఇక్కడ తప్పు చేశాడని అనిపిస్తుంది కదా. మరి అభిరామయ్య దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరుతాడు. నీ యొక్క గురువు దగ్గరికి నేనే నిన్ను కావాలని ఈ పనిలో తలమునకలు అయ్యేటట్లు చేసిన వదిన గారి ద్వారా నీ గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొంది బీజాక్షరాలు రాయించుకొని కొన్ని సిద్ధులు పొందినాను, నన్ను క్షమించు. మరి నీకు చేసిన పాపానికి కానీ నేను ఏది ఇప్పుడు భవిష్యత్తులో చేయబోతున్న కార్యాచరణకు నా జీవితము ఈ విధంగా కావడానికి నా వదిన గారు మరి నువ్వు కాబట్టి, నా వదిన గారి పేరు విశ్వాంబాం, నీ పేరు అభిరామయ్య కాబట్టి నేను ఏ శ్లోకాన్ని రాసినా విశ్వదాభిరామ వినురవేమ అంటే విశ్వాంభర అండ్ అభిరామయ్య ఈ ఇద్దరి యొక్క కలయికతోనే విశ్వదాభిరామ వినుర వేమ అనేది మరి వేమన శతకాల్లో ఉంటుంది. ఇది మరి అలాంటి వేమన మారాడు. మరి ఎంతోమంది మహానుభావులు చెప్పుకుంటూ వచ్చాము. రత్నాకరుడి గురించి చెప్పుకున్నాము, అంగుళిమారుడి గురించి చెప్పుకున్నాము, మిల్లారప్ప గురించి చెప్పుకున్నాము. మరి దీన్ని బట్టి మనం అర్థమవుతుండేదేమి, ఇప్పుడు ఈ యొక్క మొత్తం శ్లోకం యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన సారాంశం ఏమంటే, నువ్వెంత విపరీతమైన పాపాత్ముడైనప్పటికీ జ్ఞానం అనే తెప్పతో ఈ పాపసాగరాన్ని అవలీలగా దాటి వెయ్యగలవు. అలా మిల్లారప్ప తన గురువు ద్వారా తనకు పెట్టే పరీక్షల ద్వారా బయటపడ్డాడు. రత్నాకరుడు సాధన చేసి బయటపడ్డాడు. అంగుళిమాలుడు బుద్ధుని యొక్క ముఖ వచ్చెత్తు చూసి తనలో ఏదో అపారవంతమైన శక్తి ఉంది, శాంతం ఉంది, ప్రశాంతంగా ఉంది, నేను ఇంతమందిని చంపినా నాకు ఇంకా అలజడిగా ఉంది, కోపం తగ్గలేదు, ఆవేశం తగ్గలేదు, మరి ఆ మహానుభావుడు మృత్యువు తన ముంగిట ఉన్న భయపడలేదు అనేసి తన అద్భుతమైనటువంటి బుద్ధుని మార్గంలోకి వెళ్ళిపోయాడు. మరి ఎటువంటి వారినైనా అంటే మనము ఎటువంటి పాపం చేసినప్పటికీ ధ్యానం చేస్తూ జ్ఞానం అనే నౌక ఎక్కామంటే మనలో ఉన్నటువంటి పాపపు సముద్రాన్ని అవలీలగా దాటి వెయ్యగలము అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఇలాంటి విషయాలన్నీ తెలియాలి అంటే భగవద్గీత చదవాలి. శ్రీకృష్ణామృతం పిఎంసి ఛానల్లో వస్తుంటుంది, వీక్షించాలి. 1-2 సార్లు చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. ఓ పేపర్ పెన్ను పెట్టుకొని రాసుకోవాలి. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.